ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీకు అనుగ్రహించిన వాక్కు. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనస్సుకు ఆనందము కలుగచేయును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు సామెతల గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు నీకిస్తున్న వాక్కు ఏమిటి అనగా, ఒక తల్లిగా, తండ్రిగా, బాధ్యత కలిగిన కుటుంబ యజమానిగా నీవు చేయాల్సిన పని ఏమిటి అంటే, నీ కుమారుని శిక్షించుట. శిక్షించుట అనగా ఏమిటండి? సన్మార్గమందు నడిపించుట. అవసరమైతే బెత్తము వాడి వానిని సరి అయిన మార్గములో పెట్టుట. శిక్షించుట అనగా భయంకరమైన శిక్ష వేసి వాడిని మరణానికి పాత్రునిగా, నిత్య నరకమునకు వారిని పాత్రిగా చేయమని కాదు. శిక్షించుట అనగా గద్దించి బుద్ధి చెప్పి సన్మార్గమందు నడిపించుట. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును. నీవు సంతోషపడాలి అంటే నీ బిడ్డలు ఏ విధముగా ఉండాలి? నీ బిడ్డలు ఆశీర్వాదకరముగా, వారి జీవితములు ఎంతో ఉన్నతముగా దీవించబడినట్లయితేనేగా నీవు సంతోషముగా ఉంటావు. కనుక నీ పిల్లలని నీవు శిక్షించుట చాలా అవసరమై ఉంది. నీ మనస్సుకు ఆనందము కలుగచేయును. నీవు వానిని సన్మార్గమందు నడిపించగలిగినట్లయితే నీ బిడ్డల వలన నీకు సంతోషం వస్తోంది, ఆనందము కలుగుతోంది, నీ మనస్సు ఎంతో హాయిగా ఉంటుంది. కనుక ప్రియమైన నేస్తమా, నీ బిడ్డలని నీవు వారి ఇష్టానికి విడిచిపెట్టి నీ మార్గము గుండా నీవు ప్రయాణము చేస్తే జీవితమంతా నీకు దుఃఖమే, వేదనే మిగులుతోంది. కనుక దేవుడు నీకు బిడ్డలనిచ్చారు అంటే నీకొక బాధ్యతనిచ్చారు. నీ బిడ్డలని సన్మార్గమందు నీవు నిలుపుట, జీవింపచేయుట, అది నీ జీవితములో నీవు చేసే పనులలో ప్రధానమైన పని. కనుక నీ బిడ్డల పట్ల నీవు చాలా బాధ్యతను కలిగి వారిని చక్కని మార్గములో నడిపించాలి. అవసరమైతే వారిని గద్దించి బుద్ధి చెప్పి శిక్షించి వారిని ప్రయోజకులుగా చేయుట నీ పని అయి ఉన్నది. అట్లా చేయగలిగినట్లయితే నీ మనసుకి ఎంతో ఆనందము కలుగుతోంది, సంతోషము కలుగుతోంది. కనుక నేస్తమా, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను నీవు సక్రమముగా నిర్వర్తించవలను. వారి చిన్న వయసులోనే వారికే అన్నీ తెలుసు, వారు నాకంటే గొప్పవారు అని నీవు అనుకుంటే నీవు బుద్ధిహీనునివే. ఎందుకంటే వానికి తెలిసినది చాలా కొంచెము. నీ అనుభవము ఎదుట వారికి తెలిసిన జ్ఞానము చాలా స్వల్పమైనదే. గనుక నీవు చాలా బాధ్యతతో నీ బిడ్డలని సన్మార్గమందు నడిపించి వారిని ప్రయోజకులుగా చేయుట నీ పని అయి ఉన్నది. కనుక తల్లిగా, తండ్రిగా నీవు చేయాల్సిన బాధ్యతను నీవు సక్రమముగా నిర్వర్తించవలెను. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడు అనే దేవ, మీ ఘనమైన నామమును కొందరములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును మనపూర్వకముగా స్వీకరించి మీ మార్గముల యందు జీవించే కృపను ప్రసాదించమని వేడుకొనిచున్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధి దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.